లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయారు. కేవలం తన నటనతోనే కాకుండా నేటి తరం యువత నాడిని పట్టుకోవడంలో ఆయన చూపిస్తున్న ప్రతిభ చూసి అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ డైరీ చూస్తుంటే కళ్ళు చెదరడం ఖాయం. డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ప్రదీప్ చేతిలో ప్రస్తుతం ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి అనే వార్త సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు ఏకంగా 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 25 కోట్లంటే ఏమాత్రం చిన్న మొత్తం కాదు. కానీ ప్రదీప్ కి ఉన్న యూత్ ఫాలోయింగ్, ఆయన సినిమాల మినిమం గ్యారంటీ వసూళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడడం లేదు. కానీ ప్రదీప్ దగ్గర మాత్రం ప్రస్తుతం డేట్లు లేవు. వచ్చే 2 ఏళ్ల వరకు ఆయన షెడ్యూల్ బిజీగా ఉంది. మరోవైపు దర్శకుడిగా, హీరోగా సత్తా చాటిన ప్రదీప్ ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన బ్యానర్లో రాబోయే మొదటి సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ అని సమాచారం. ప్రేమలో సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించబోతోందట. మమితాకు ఉన్న యూత్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక యూనిక్ సబ్జెక్ట్ ను ప్రదీప్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, దర్శకుడు ఎవరు అనే విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.